వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మౌనతుడా మహాగరుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 మంచి దేవుడా గొప్ప దేవుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 మహాగణుడా నీకు వందనాలు కృపలకు పాత్రుడా నీకు వందనాలు స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా అయ్యా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు మరుగుపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా అయ్యా నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా అవును నైనా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నైనా ఇంకెవరైతే ఏకీపించబోతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా అయ్యా మా అందరి అక్కడిని నీవే తీర్చమని అయ్యా నీ రేఖల చాటున భద్రపరచుకోమని అడుగుచుంటున్నాను అయ్యా అసయా నీకు వందనాలు ఎసయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు ఎవరైతే ప్రార్థన సహాయంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా నీవే జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎసయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎసయా నీకు వందనాలు ప్రభు నీవే వారి ప్రభు వారి కోరిక ఏమైతుందో తీర్చమని అడుగుతున్నాను వారి జీవితంలో అది నెరవేర్చమని అడుగుతున్నాను యేసయ్యా అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా ఎవరెవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచని నాయనా అయ్యా పూర్తి స్వస్థతను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను రక్షణ లేని వారికి రక్షణను కూడా అనుగ్రహించమని అడుగుచుంటున్నాను యేసయ్యా అవును ప్రభు దావీదైతే ప్రభు నాకు మార్గము చూపు అంటున్నాడు ప్రభు అయా ఆ మార్గము నీ వద్దకు చేరుస్తుంది నీ పరిశుద్ధ పర్వతము నాకు చేరుస్తుంది అని సెలవిస్తున్నాడు నేను అయా అవును ప్రభువును నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును సెలవిచ్చినాను నేను అయ్యా మాకు ఆ మార్గమును అయ్యా మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా ఆ మార్గంలో మేము నడవడానికి సహాయం చేయమని అడుగుచుంటున్నాను నేను అవును ప్రభు ఆ మార్గంలో మేము నడవాలంటే నిన్ను పోవాలి ప్రభు మేము ఉండాలి ప్రభు అయ్యా నువ్వు ఏదైతే పని చేసావో అదే పని మేము చేయాలి ప్రభు అవును ప్రభు నీ వల్ల సమస్తము సాధ్యమే ప్రభా అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా అయ్యా మా జీవితంలో అన్ని సుసాధ్యం చేసేవాడవు నైనా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. దేవా పూర్వకాలమున
మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి జయమును కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదము. నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.